నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెడుపై మంచి సాధించినందుకు ప్రతీకగా దసరా పండుగను గూడూరు నియోజకవర్గంలో వైభవంగా ప్రజలందరూ జరుపుకుంటున్నారని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి కోరారు. చెడుపై మంచి సాధించినందుకు ప్రతీకగా దసరా పండుగను గూడూరు నియోజకవర్గంలో వైభవంగా ప్రజలందరూ జరుపుకుంటున్నారని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరిగ మురళి దర్శించి పూజలు నిర్వహించారు. అలాగే జడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి దర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు ఎమ్మెల్సీ మురళి జ్ఞాపికలను అందజేశారు. ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా దసరా పండుగ వైభవంగా జరిగిందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. శ్రీమతి విమలమ్మ గారులకు గూడూరు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
గతంలో భగవంతుని ఆశీస్సులు అందరికీ కుటుంబాలుగా ఉండాలని ప్రతి కుటుంబంలో బిడ్డలు బాగా చదువుకోవాలా, ఒకరికి విజయం ఉండాలని చదువుకోవాలి. వారందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో వెళ్ళాలని చెప్పి మరొక్కసారి గూడూరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. గూడూరు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. ఏ పండుగ చేసినా గూడూరులో ఔన్నత్యం ఉట్టిపడుతుంది. ఒక వారం ముందుగా జెండా కార్యక్రమం చాలా గొప్పగా చేశారు. మైసూరు తర్వాత గూడూరు ప్రజలు ఇది ఊరంతా పండగలాగా మరి గూడూరు ప్రజలంతా చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తుంది. అదే రకంగా విజయదశమి రోజున ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్లో కానీ అదే రకంగా మిగతా టెంపుల్లో కూడా ప్రతి దేవస్థానం కూడా ఎంతో పవిత్రంగా మరి గూడూరు మహిళలందరూ కూడా గొప్పగా విచ్చేసి మరి కుంకుమ పూజలు కానివ్వండి, అదే రకంగా అన్ని పూజ కార్యక్రమంలో బాధ్యతగా వాళ్ళు భక్తి ప్రదర్శించడం చాలా ముచ్చటేస్తుంది. చాలా సంతోషం. గూడూరు సౌభాగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి అదే రకంగా ఏ కార్యక్రమం వచ్చినా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మరి వాళ్ళకు వాళ్ళే స్వయంగా దసరా మహోత్సవం ఇప్పుడే పండుగ మైసూరు తర్వాత గూడూరు చంద్రవైభవంగా వైభవంగా గూడూరు రామనేతాన్ని కాపాడుతున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే సామరాజ్యాన్ని నుంచి కూడా కాపాడుకుంటున్నాం. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తున్నాం. పట్టణ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ కలుషం ఉత్సవానికి ఇంత పెద్ద వైభవంగా జరుగుతున్నందుకు దీనికి ముఖ్య కారకులైనటువంటి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గోపాల్ రెడ్డి గారు మరలా పూర్వ వైభవం దసరా సందర్భాల్లో ఈ దేవస్థానం పూర్వ వైభవం తీసుకొచ్చిందంటే వారి యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో ఇంత గొప్పగా మేము చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2007లో గౌరవనీయులు గోపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. మరలా ఈరోజు మన ధర్మరాజ స్వామి దేవస్థానానికి గాలి గోపురం 40 లక్షల రూపాయలతో గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఇంత వైభవంగా చేస్తున్నామంటే గౌరవ శాసనసభ్యుల చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దసరా పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని, ఆ అమ్మవారి చల్లని దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. ఫోటోలు కొట్టుకున్నాయి. మంటలతో దాంట్లో ఈ పత్రాలు తగలబెట్టడం జరిగింది. వాస్తవంగా మేము పోలీసు వారికి తెలియజేస్తున్నాం, అయ్యా పోలీసు వారు మీకు మాకు ఎటువంటి తగాదా లేదు, కానీ మీరు ఎందుకో ఈ పార్టీ ఆఫీస్ చుట్టూ ఉన్నతాధికారి పిచ్చిపోయిన తిరుగుతున్నాడు. ఎందుకు ఏం చేయాలని వస్తే దమ్ముంటారా, ఏం చేస్తావు చూసుకో, అంతే కదా. అట్లా చేయడం అవసరం ఉంది. మీరు చేసే గూడూరు టౌన్లో కానీ గూడూరు కాన్స్టిట్యున్సీలో కానీ మీరు వినాయక చవితికి మీ ఇష్ట ప్రకారంగా ముందు డీజేలు లేవన్నారు, డబ్బులు తీసుకుని పర్మిషన్ ఇచ్చారు. మీరు అడిగేవాళ్ళు లేరా? మన దసరాకి రచ్చ చేశారు, పిలిపించారు, మీటింగ్ పెట్టారు, ఒక జెండాకి 20-30 దండారు. మీరు అడిగేవాళ్ళు లేరా? మీరేదో పద్ధతుల్లాగా మేము ప్రజాస్వామికంగా ఇక్కడ శాంతియుతంగా మేమేదో మా కార్యక్రమాలు చేస్తుంటే మీ పోలీసు వాళ్ళని మా పార్టీ ఆఫీస్ చుట్టూరు పెట్టి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నా. పోలీసు అధికారి గారు తెలియజేస్తున్నానయ్యా, ఈ డివిజన్లో మీ అంతా పచ్చి అవినీతి పడి ఎవరు లేరు. ఈరోజు కోర్టు అవుతుందంటే మీ అండదండతోనే, కేవలం మీ అండదండ కోర్టు అవుతున్నాడు. మీరు మొన్న ఒక అధికారిగా ఉండి కోర్టు చేసే వాళ్ళ కారులో ఎక్కిపోవడం కూడా అందరూ కూడా చూశారు. అట్లాగే మీ పోలీసు వాళ్ళు ఫోన్లో మాకు ఇంత డబ్బులు కావాలా, ఇంత డబ్బులు కావాలనేటువంటి
మాటలు కూడా రికార్డు కూడా మా దగ్గర ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వేస్తే మీకేం సంబంధం అయ్యా? వాళ్ళ దగ్గర కూడా దబాయించి డబ్బులు తీసుకునే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు చేసే అవినీతి పైన ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తాం. మీరు ఊరికే భయపించే కార్యక్రమాలు మా దగ్గర చేయొద్దు. ఎందుకంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఎస్సీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్యే. మీరేం భయపడతాం అనుకున్నారేమో, చాలా చూసాం మీరు అడ్డు వాళ్ళని. మీరు ఇట్లే కావాలని ఎస్సీని అనవదగ్గ ఒక మహిషాసురుని సంహరించేదానికి రోజుకు ఒక అవతారంలో, అంటే ఆయనకు ఒక వరం ఉండేది, నన్ను ఒక అవతారంలో చంపలేరు అంటే ఆమె రోజుకు ఒక అవతారం వహించి ప్రతి 9 రోజులు నరకాసుని చంపేదానికి కింద రక్తం చుక్క పడకుండా ఆమె రూపంలో, అంటే రోజుకొక అవతారంలో చంపుతూ వస్తున్నా ఆయన మళ్ళా బ్రతికేవాడు, రోజు చంపుతూ వస్తున్నా మళ్ళా బ్రతికేవాడు. కానీ లాస్ట్ కి ఈ రోజు మహిషాసురవధ అనే రోజు ఆమె కనుక్కొని ఇతని రక్తపు చుక్క కూడా ఇతని బ్రతికిస్తుంది అని కింద నాలికి భూపంలో మొత్తం నాలికని పరిచి ఆ తర్వాత ఆమెను విధించడం జరిగింది. ఆ విధంగా మన దేశాన్ని ఆ రోజు ఆ మాత కాపాడింది. అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంచి న్యాయానికి ధర్మానికి మారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోపల ఉంచడం జరిగింది. మన రాష్ట్రానికి పట్టిన జగనాసురుడు మన రాష్ట్రం నుంచి పోవాలి అంటే ఈరోజు సైకో పోవాలి అని ఒక నరకాసుర వధ ఏ విధంగా జరిగిందో, అమ్మవారు నవరాత్రుల్లో వివిధ రూపాల్లో ఏ విధంగా ఆమె అయితే నరకాసురుని వధించిందో, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టిన అరాచకం, వచ్చిన రోజు నుంచి అరాచకమైన పరిపాలన, ఉన్న వాటిని కూల్చడం, కట్టడాలు కూల్చడం, చివరికి మన నాయకుడు మచ్చలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 45 రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా ఆ కేసులో ఎటువంటి ఇది లేకపోయినా మాజీ శాసనసభ్యుల వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో ప్రపంచంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు చూడలేక ఆనాడు మహిషాసురుడు చేస్తున్నటువంటి అరాచకాలని భరించలేక అందరూ దేవతలు, ముక్కోటి దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి, విష్ణు దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆలోచించి ఆయన్ని మేము వధించలేము, ఒక శక్తి రూపంలో ఉన్నటువంటి ఒక శక్తి కావాలి, దానికి విజయదశమి శుభాకాంక్షలు. మనకు ఏ విధంగా అయితే ఈరోజు ఈ నవరాత్రుల్లో భాగంగా మన విజయదశమి అంటేనే దుర్గమ్మ మహిషాసురుణ్ణి ఏ విధంగా వధించి మన భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛని ప్రసాదించిందో, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈ జగనాసురుణ్ణి గద్దెదించి మన అభివృద్ధి ప్రదాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన రాష్ట్ర ప్రజలకు కూడా భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు. కాబట్టి దీన్ని మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఈరోజు అక్రమ అరెస్టు ద్వారా అన్యాయంగా మనకు 44 రోజులుగా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ రోజుకి 45 రోజుల నుంచి బాబు గారిని అక్రమంగా, అన్యాయంగా, అవినీతి ఆరోపణలు చేసి బాబు గారిని అరెస్ట్ చేయడం, అలాగే మహిషాసురి మర్దిని ఒక పరాశక్తి ఒక ఎలాగ వధించిందో అలాగే మహిళలు అందరూ కూడా నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈరోజు గద్దెనెక్కిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని కూడా మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలందరం కూడా గద్దె దించేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎక్కువగా మహిళలను మోసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కార్యాలయంలో జగనాసుర వధ, సైకో పోవాలి, సైకిల్ రావాలి ఒక నినాదంతో ఈరోజు ఈ జగనాసుర వధ కార్యక్రమాన్ని మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు అందరికీ తెలిసిన విషయమే.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు 45 రోజుల నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన చెప్పే విషయం ఒకటే. నిన్నగాక మొన్న ఒక లేఖ రాశారు ప్రజల గురించి. నేను జైలు గోడల మధ్యలో లేను, మీ హృదయాలలో నేనున్నానని ఒక నినాదం చెప్పాడు ఆయన. అంటే ఎప్పుడు తను వస్తుంటే ఆ పొగనాపుడికి పెద్దరెడ్డి రాస్తారు. జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అంటే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్ కూడా రాక్షస పరిపాలన ఉంది. ఇలాంటి పరిస్థితి ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ రాక్షసులు సైకిల్ రోడ్డు మీద పబ్లిక్ రోడ్లో తిరుగుతుంటే వాళ్ళు అన్యాయంగా వాళ్ళు పట్టుకొని సొక్కాయలు జెండాలు పెరికేసి ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రం ఉందంటే 40 సంవత్సరాల చరిత్ర చంద్రబాబు నాయుడు ప్రమాణంగా పరిపాలన చేశారు. అందరూ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటువంటి దుర్మార్గ పరిపాలన మన ప్రజలు ఎప్పుడు చూడబోరు కూడా. ఒక రాక్షసుడు, మహిషాసురుడు రాక్షసుడు ప్రజల్ని పీడించి నానా కష్టాలు పెట్టి చేస్తుంటే ప్రజలందరూ ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో తల్లిని వేడుకున్నారు. అమ్మ ఈ రాక్షసుడు పాలన నుంచి మనం కాపాడలేదు. ఆ సందర్భంలో ఆ తల్లి ప్రజల కోసం రాక్షసుడితో 9 రోజులు యుద్ధం చేసి వాడిని వధిస్తుంది. ఆ రాక్షసుడు అవసరంలో పుట్టినవాడే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ఓం సాయిరాం వృద్ధాశ్రమం వద్ద ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పూర్వం క్లబ్లో పనిచేస్తున్నటువంటి సులోచన వారి మనవరాలు పేరుతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, 75 సంవత్సరాలు చరిత్ర కలిగిన మహిళా మండలి సభ్యులను చూస్తూ ఉంటే పాత సభ్యులందరూ గుర్తుకొస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డోనర్ సుప్రియ, ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ విష్ణువందన, సెక్రటరీ శశిరేఖ, ఆంధ్ర మహిళా మండలి సెక్రటరీ స్నేహలత రెడ్డి, మెంబర్ లక్ష్మి తదితరులు కార్యక్రమం చేస్తుంటే పాతగా 75 సంవత్సరాల చరిత్ర గల మహిళా మండలి పాత సభ్యులందరూ గుర్తుకొస్తున్నారు. మాకు ముఖ్యంగా దేవకి భాస్కర్ రెడ్డి గారు, తర్వాత లక్ష్మీ మదన్ మోహన్ గారు, వాళ్ళిద్దరూ మా మహిళా మండలికి ఎంతో పాటుపడ్డారు. అలాగే సివి కృష్ణయ్య గారి వాళ్ళ సతీమణి వనజాక్షమ్మ గారు, సిఆర్ రావు గారు సతీమణి కృష్ణమాంబ గారు, తర్వాత గంగా భవానమ్మ గారు వాళ్ళ కోడలు రాజేశ్వరమ్మ గారు కూడా చాలా యాక్టివ్గానే ఉన్నారు. తర్వాత యారం మంజులు గారు కూడా అప్పట్లో మెంబరు. ఎంతో చరిత్ర గల ఎంతో ఫేమస్గా ఉన్న మన మహిళా మండలికి ఇప్పుడు మాకు భవనం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మాకు అఫీషియల్స్ అందరూ సహాయం చేసి మాకు మా భవనానికి కావాల్సిన స్థలం ఇప్పించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరందరూ కూడా లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు అన్నదాన కార్యక్రమానికి మాకు దాతగా మాకు పూర్వం మహిళా మండలి మెంబర్గా ఉన్నారు గూడూరు సులోచనమ్మ గారిని, శంకర్ రెడ్డి గారి మిసెస్, వాళ్ళ మనవరాలు పేరుతో ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. వారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాము. 75 సంవత్సరాలకు ముందర కేటాయించిన స్థలం హాస్పిటల్ డెవలప్మెంట్ కోసమని తీసుకున్నారు. మాకు ప్రత్యామ్నాయంగా వేరే స్థలం కూడా కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చినారు కలెక్టర్ గారు. అందువల్ల మేము ఆ స్థలము హాస్పిటల్కి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాకు కొంచెం టెక్నికల్ డిలే, అంతేగాని సైట్ అయితే శాంక్షన్ అయ్యింది. అది ఎక్కువగా ఆఫీసుల్లో ఆ ఫైల్ మూవ్ అవ్వక లేట్ అవుతూ ఉంది. భగవంతుడి దయ వల్ల మాకు తొందరగా ఆ స్థలం వచ్చి మేము కూడా సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకునేదానికి సహాయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. విజయదశమి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి ఎన్నూరు క్లబ్ ద్వారా రోహిణి మేడం గారు, ఇలాగ అందరు విష్ణు మేడం గారు, వాళ్ళందరూ ప్రతి నెల మనకి వృద్ధులకి మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. పోయిన నెలలో కూడా వీళ్ళకి నిత్యావసరం సరుకులు కూడా అందించారు. ఒకసారి మెడికల్ క్యాంపు పెట్టి మేడం గారు కూడా అందరికీ ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఈ మేడం వాళ్ళు ప్రతి నెల మనకి 2 అన్నదానాలు అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను.
శ్రీ శ్రీ నారాయణమ్మ పేరంటాళ్ల అమ్మవారి దేవస్థానం సొసైటీలో వెలసి ఉన్న నారాయణమ్మ తల్లి బ్రహ్మోత్సవం 25/10/2023 సాయంత్రం జరుగును. కావున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా నారాయణమ్మ తల్లి కమిటీ సభ్యులు వెల్లడించారు. ప్రతి పర్వదినానికి ప్రత్యేకతతో కొత్తదనంగా సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేసే సూక్ష్మ కళాకారుడు రాము ఆచారి విజయదశమి పర్వదినం సందర్భంగా 2 సెంటీమీటర్ల చెక్క ముక్కతో అమ్మవారి ప్రతిమను తయారు చేశాడు. మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామానికి చెందిన రాము ఆచారి మీడియాతో మాట్లాడుతూ సూక్ష్మ కళ పట్ల ఆసక్తి కలవారు తనను సంప్రదిస్తే ఉచితంగా ఈ కళను నేర్పుతానని తెలిపారు. రాము ఆచారి ప్రతిభ పట్ల పలువురు ఆయనను అభినందించారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నా పేరు ఆలు రాము ఆచారి, మా యాసవరం. కార్పెంటర్ పని చేసుకుంటూ ఈ పర్వదినాల్లో సూక్ష్మ కళా చిత్రాలు తయారు చేస్తుంటాను. ఈరోజు విజయదశమి సందర్భంగా 2 సెంటీమీటర్ల సైజుతో ఉండే అమ్మవారి బొమ్మ గోరు మీద పెట్టి ఈరోజు మనుపూర్లో ప్రదర్శన పెట్టడం జరిగింది. ఎవరైనా ఇలాంటి సూక్ష్మకళ చిత్రాలు నేర్చుకోవాలనుకుంటే మా దగ్గరికి వస్తే మేము తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ తయారు చేసే సూక్ష్మకళ చిత్రాలు నేర్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ రిమాండ్కు నిరసనగా దేశం చేస్తోంది రావణ దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సూచన మేరకు మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పంచాయతీలలో జగనాసుర దహనం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు దేశం చేస్తోంది రావణ దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం కరపత్రాలను దగ్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నాగేష్ బాబు గారి నాయకత్వం, సునీల్ నాయకత్వం, సునీల్ నాయకత్వం, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, సీఎం చేతులు ఎత్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నాగేష్ బాబు గారి నాయకత్వం, నాగేష్ బాబు గారి నాయకత్వం, సునీల్ నాయకత్వం, సునీల్ నాయకత్వం. విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను గూడూరు పట్టణంలోని ప్రజలందరూ సంతోషంగా జరుపుకున్నారు. పూజా సామాగ్రి కొనుగోలుదారులతో వీధులన్నీ రద్దీగా మారాయి. యజమానులు వారి దుకాణాలను అందంగా అలంకరించుకుని వాహనాలకు మరియు షాపులలో పూజలు నిర్వహించారు. ఒక్కొక్కరు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో నూతనంగా శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానాన్ని నిర్మించారు. సోమవారం నుండి కుంభాభిషేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు నూతన విగ్రహాలకు పూజలు చేసి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. బుధవారం ఉదయం నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ్ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ్ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయదుర్గ అమ్మవారు, గణపతి, ఆంజనేయ స్వామి, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి వారిని గ్రామోత్సవంలో పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా చేసిన కేరళ బ్యాండ్, కోలాటం, తీన్మార్, తప్పెట్లు, కీలు గుర్రాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచా వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పురవీధుల్లో సాగిన గ్రామోత్సవంలో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
గూడూరు పట్టణంలోని పలు అమ్మవారి దేవాలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో దేవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ప్రత్యేక పూజలు, అలంకారాలు నిర్వహిస్తున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కాళికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే బజారు కాళేశం కొట్టులో అమ్మవారికి ఆది పరాశక్తి అలంకారం ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దసరా పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని పలు అమ్మవార్ల దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని జడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. కాలేజ్ దగ్గర మనకు దగ్గరలోనే ఉంది, చేర్పించాం. ఏరువాక సాగారు అన్నో చిన్న మండల కేంద్రమైన మనుబోలులో దేవీ శరన్నవరాత్రుల దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మనుబోలు గ్రామంలోని దసరా చావడి వద్ద, కోదండ రామాపురం దసరా చావడి వద్ద, దేవాంగ వీధిలోని పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారి కలశాలను ప్రతిష్ఠించి నిత్య పూజలు అందిస్తున్నారు. సోమవారం రాత్రి మనుబోలులోని దసరా చావడి వద్ద అర్చకులు కుమార సుబ్రహ్మణ్య శర్మ పూజలు అందించగా పొట్టి నాగేంద్రగుప్తా కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడ ఉభయదాతలుగా ఆకిలి దామోదర్ రెడ్డి, కల్పన దంపతులు వ్యవహరించారు. మనుబోలు గ్రామంలోని దసరా చావడి వద్ద ఉత్సవాల్లో బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी कृष्णवेण्यास ओम सुमुखाय नमः एकदंताय परिमल पत्र पुष्पं पत्र शुभमाघ्रापयामि दर्शयामि नाशिन्ये नमः ओम महावर्षाय नमः ओम महारत्वाय नमः ओम महाकैलासवासिन्ये नमः ओम महाभद्राय नमः ओम महासुभगाय नमः महाविद्यवाहान्य महत्ये नमः ये सर्वकामविद्ये ब्राह्मी माहेश्वरी ओमादि वैष्णवी वाराही माहेन्द्री शामुंडी महालक्ष्मी सर्वशिंक्षोणे सर्वश्रावणी सर्वाकर्षि सर्वशंकरे सर्वोन्मार्ग सर्वहंकुशे सर्वख्येजाय सर्वबीजे सर्वज्ञोनि सर्वत्रगंगे त्रैलोक्य मोहनित्र स्वामिनी प्रकट योगिनी
माङ्गल्ययुक्तां लक्ष्मीं शीलसमुद्धराजतनयां श्रीलङ्कदामेश्वरीं दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगलाक्षरधे केशवाय गोविंदाय नमः केशव गोविंदाय नमः नमस्ते शोभावनः नमस्ते श्रीकेशाः सत्त्वेश्वरजन्मयाः देव ऐश्वर्यविद्यात्मकं जगतां पतेः भगवान् विष्णु प्रसिद्धा पुरुषोत्तमाः प्रसिद्धा निर्माण्याः क्षेमस्थैर्धैर्य आयुरारोग्य अष्टैश्वर्या निर्माण మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విజయదశమి మరియు శ్రీ షిరిడి సాయిబాబా వారి సమాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు మండల వైఎస్సీపీ కన్వీనర్ బొమ్మడి హరగోపాల్ రెడ్డి, ప్రభావతి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీ మహాసరస్వత్యై నమః. మేధాం విద్యాం పరం ప్రజ్ఞాం సంపదాం తృత్వా అర్చయిష్టదశాంగులం భవాత్ పునః తదో విశ్వం విక్రామృతో శాసనానశనే అపి యః భవతి నాన్యక్ బంధ అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని కర్మాణి ప్రథమాన్యాసన్నో దేహనాదినాదం. ఓం ఆప్యాయస్వస్వమేతేతో విశ్వతో క్షమాః దృష్ట్యాం భవావాగశ్వశగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహా అగ్ని. ఓం శేషశాయినే నమః. భూతావశుద్ధవాసనే నమః. కఠోరతనయాయ నమః. సర్వవృతినయాయ నమః. భూతవాసాయ నమః. భూతవోషుత్పత్తిదాయ నమః. కాలాతీతాయ నమః. నిత్యమంగళం స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభిష్టదాయ శాంతి శాంతి. విజయదశమి పర్వదినే నమస్తే స్థలంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశనే. బాబాయ్ ఒకటి పెట్టమ్మా.
शताय पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये शतमैश्वर्यं दीर्घमायुः हितं ते पुण्डरी शतमानं भवति शतायुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెడుపై మంచి సాధించినందుకు ప్రతీకగా దసరా పండుగను గూడూరు నియోజకవర్గంలో వైభవంగా ప్రజలందరూ జరుపుకుంటున్నారని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.